మదనపల్లిలో మనం చూసాం 7 ఏళ్ల మైనర్ బాలికని ఎంత దారుణంగా హత్య చేసి ఒక డ్రమ్లో వేసేశాడు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు బాలికలకు రక్షణ లేదు అని మరొకసారి నిరూపించబడింది ఈ సంఘటన. పదే పదే మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో కఠినమైన శిక్షలు ఉంటాయి అనే భయం లేకపోవడం వలన ఇలాంటి పనులు చేసే వాళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉండే పరిస్థితి. ఒక ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు బయటికి వెళ్ళారంటే క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు అనే ధైర్యం తల్లిదండ్రులకి లేని పరిస్థితి నెలకొని ఉంది. ఎంత దారుణం అంటే మద్యం మత్తులో చేశాడంట. మద్యం మత్తుకి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మద్యం పాలసీలు. ఎక్కడ చూసినా బెల్ షాప్స్, పెర్మిట్ రూమ్స్ కి 5 లక్షలు కట్టించి అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి. వెచ్చలవిడిగా బెల్ షాప్స్, ఎక్కడికక్కడ మద్యం దొరకడంతో ఈ రోజు ఇలాంటి కామాంధులు ఇలా రెచ్చిపోయి ఆడబిడ్డల్ని హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.